వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ అప్డేట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఓపిక గురించి చెప్పబోతున్నాను. ఓపిక అనేది ప్రతి ఒక్కరి జీవితానికి చాలా అవసరం. ప్రస్తుతం జరుగుతున్న రోజుల్లో ఓపిక అనేది అసలు లేదు. అందరూ ఉరుకులు పరుగులు జీవితం ఎంచుకుంటున్నారు. దీనితో ఓపిక అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు నువ్వు అనుకున్నది పెద్ద కోరిక అనుకుందాం. దానికోసం చాలా ఓపికతో ప్రయత్నం చేస్తుండాలి మీరు సక్సెస్ అయ్యే వరకు. అలాగే మీరు అనుకున్నది చిన్న కోరిక అనుకుందాం. ఇది చాలా సులభం, చాలా తక్కువ టైంలో సాధించగలం. కానీ చాలా తక్కువ టైంలో సాధించినది వాటికి విలువ ఉండదు. అది ఉద్యోగం అయినా, మనిషి అయినా, వస్తువు అయినా సరే. అది కష్టపడి సాధిస్తే దాని వాల్యూ అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తి తోటలోని మొక్కలకు ప్రతిరోజు నీరు పోస్తూ ఉంటాడు. అలాగని నెల రోజుల్లో పోసే నీరు ఒకేసారి పోసాడు అనుకుందాం. పోసినంత మాత్రాన మొక్క పెద్దదైపోయి కాయలు కాస్తుందా? లేదు, మొక్క ఆవిరైపోయి చనిపోతుంది. అదే ప్రతిరోజు ఓపికతో నీరు పోస్తూ ఉంటే పెద్దదై కాయలు కాస్తుంది. ఆ మొక్క నుండి మనకు ఫలితం వస్తుంది. ఇదే ఓపికతో ఏ పనైనా చేస్తే సక్సెస్ వస్తుందని అర్థం. మరొకటి చూద్దాం. గర్భవతిగా ఉన్న వారిని చూద్దాం. కడుపులో బేబీ 9 నెలలు పెరిగిన తర్వాత బయటకు వస్తుంది. అప్పుడే ప్రీ మెచ్యూర్ బేబీగా పుడతారు. ఏదైనా 9 నెలలు లేదా 10 నెలలు గడిస్తే కానీ బిడ్డకు మంచి రూపం వస్తుంది. కానీ అలా కాకుండా బిడ్డ ముందుగా బయటికి వస్తే సరైన రూపం ఉండదు. మనకు బేబీని త్వరగా చూడాలి అంత మాత్రాన బయటకు తీసి చూడలేము కదా. డెలివరీ అయ్యే వరకు ఓపికతో వెయిట్ చేయాలి. అచ్చం అలాగే ప్రతి విషయంలో చాలా ఓపికగా ఉండాలి ఫ్రెండ్స్. మీకు సక్సెస్ విషయంలో లేట్ అయినా పర్లేదు, మీ గోల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండండి సాధించే వరకు. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.